వస్తుందో ఎట్లా ముందు నీళ్లు బట్టన్నా తడిపితే రాదు ఉంటా ఉండ్రి ముందు వస్తాం కదా సార్ నడిచినప్పుడు కూడా రాలేదు సార్ అప్పుడు రాలేదు ఇప్పుడు వస్తా ఉంది మేము పనులకి కన్నా పోతాము గాలికి అది వస్తా ఉంటే కళ్ళు అప్పుడైతే డస్ట్ ఏం రాలేదు ఇప్పుడు అదేం చేస్తాను తెలియదు డస్ట్ ఎక్కువ మాడు ముట్లు కోడేరు కలిపి వేస్తారు చెక్కలు వేస్తారు తిన్నప్పుడంతా కడగల్లా ఇంత తోస్తుంది నల్లగా పిల్లలు కూడా మిద్ది పైన ఉండే వాళ్ళకి కింద కూడా పడతా ఉంది. అదే గాల్లో బాగా గాల్లోని కలిసి మంచిలాగా వస్తాం కన్నీటికి ఇబ్బంది గుడ్లారేసే పనే లేదు సార్ అదే విలేజెస్ అంతా నా దగ్గరికి వచ్చినది ఏం ప్రాబ్లం ఇంతకుముందు ఎప్పుడు లేదు కదా డస్ట్ కాదమ్మా ఇప్పుడు ఒక నిమిషం పైన దానికి ఏదో జల్లిడి గిల్లిడి వేసి ముందు కంట్రోల్ చేస్తూ ఉన్నారంటే అది లేదని వీళ్ళ కంప్లైంట్ ఇమ్మీడియట్గా స్టెప్స్ తీసుకో అసలు మనం టౌన్ పక్కన మనకి ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీనే పెద్ద ప్రాబ్లం ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం కదా ఇంతకుముందు అంటే సరిపోయింది కానీ ఇది ఊరు పెరిగిపోయింది చుట్టుపక్కలంతా వచ్చేసినారు ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం వస్తుంది మీకు ఎప్పటికైనా అది హెడ్ఏక్ ఉండేది నేను మొన్న మీ సంబంధించిన డాక్టర్ ఎవరో కూడా వచ్చినాడు నా దగ్గరికి బెంగళూరులో ఉంటాడు ఎవరు అతను అసలు మీ చైర్మన్ ఎవరు అసలు ఎక్కడ అతను వాళ్ళు అమ్మేసినారు కదా ఇప్పుడు ఎవరు షేర్ దీనికి అవునా ఎక్కడ అతను ఎక్కడ చెన్నై చేసా ఎవరెవరు దీంట్లో డైరెక్టర్స్ అంతా అతను ఎండి ఎవరు ఓకే ఎండి ఇతను చైర్మన్ వచ్చి బయట ఉంటాడు ఓకే సర్లే నువ్వు అది ఇమీడియట్గా దాన్ని రేపటి నుంచి రాకుండా చెక్ చూడు ఇమీడియట్గా రాపు ఓకే ఆత్మన్నే వాళ్ళ ఎండితోనే మాట్లాడతాను వీళ్ళేం తెలియదు కదా ముందు చెప్పుకుంటాడు ఎండితోనే మాట్లాడమన్నా ఇంకేదైనా సమస్య వస్తే మళ్ళీ ఒకసారి మాట్లాడి చెప్పేస్తాను లేదంటే మూత వేయాల్సి వస్తుంది జాగ్రత్తగా లేకపోతే మూపించాల్సి వస్తుంది ఇది ఇబ్బందికరమైన పరిస్థితి పైన పరిపాలన కింద ఎక్కువ వాళ్ళు ఆ పొల్యూషన్ ఏం స్టెప్స్ తీసుకోవాలి గొంతు నొప్పి వచ్చేస్తుంది సార్ అందరూ కన్నులో పడితే టమాటాలు వస్తూ ఉంటాం సార్ మేము పనికి పోతాము పక్కనే ఈ పక్క రమేష్ అన్న కన్నులో పడితే అది మంట కన్ను తెరిసే కాదులేమ్మా ఇబ్బంది లేదు నేను రానికుండా చెప్తాను చేస్తాను పోండి నేను ఇమీడియట్గా చెప్పి కంట్రోల్ చేస్తాను లేకుండా ఉంటే ఇంకేమన్నా పెట్టుకుంటారు సరే